Hey guys, welcome back to Azela Alan 143. I'm so glad you're here. Subscribe and watch. Press the bell icon for all notifications. Walking together is interaction is resurrection is LOV ఇది LIV. Resurrection is life. ఆయన జీవించి ఉంటున్నాడనే విధానంలో మనం చేస్తున్నాం. ఇందాక నేను చెప్పాను దేవుని ప్రేమ ద్వారా ఇక్కడికి ఆ రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు కావాలి, ఏం చేస్తే వస్తారు అని అప్పటి ఆ విషయంగా కూడా వాళ్ళకు ఏమేమి రాలేదు. వాళ్ళు వచ్చారు. అందులో సినిమా సినిమా వాళ్ళు అయితే మరి ఇది ఎలా బాగుపడుతుంది. అప్పుడు ఈ అంశం మా పరిచర్యలో ఖచ్చితంగా నెరవేరిందని నేను సాక్షి చేస్తున్నాను. ఆయన పాడి పొందని అనేక పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం. నేను తెలియని వాళ్ళకి 5% 5% ఉండవచ్చు. మీ అందరికీ పరిచయం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇస్తే పరలోకం మీరే. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా వ్యక్తిగత జీవితంలో ఉండండి. పరలోక రాజ్యం మీరే. అండ్ బీ యూజ్ టు పరదేశు చేరగలవని జ్ఞాపకం చేస్తుంది. మరి చదివినటువంటి పాఠ్య భాగాలు నేను ఎక్కువ వివరించలేను, కానీ ఎందుకంటే బైబిల్ నా చేతుల్లో ఉంది, మనం చదువుకుంటున్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15 నుండి మనం చదువుతున్నాం. ఈ భాగంలోని ప్రాముఖ్యత ఏమంటే, ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. భారమైనదైనా దేవుని కాడి కింద సులువుగా చేశారు. ఈ ఏలియా ప్రవక్త హజాయేలును పట్టాభిషేకం చేశారని రాసింది 16లో. యెహూ రాజును పట్టాభిషేకం చేశారని ఉంది. మూడవది ఎలీషా ప్రవక్తను కూడా అభిషేకించను అన్నారు. వారిద్దరికి పట్టాభిషేకం, ఎలీషాకు మాత్రము 17వ వచనంలో అభిషేకం చేశారు. ఈ రీతిగా ఏలియా మాస్టర్ గాను, ఎలీషా డిసైపుల్ గాను వారి పరిచయను కొనసాగించిన విధానంలో ఎంతగానో ముందుకు వెళ్ళినట్టు మిగిలిన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరంలో 15 ఆగస్టు 26 జనవరి స్వాతంత్రంగా మనం చలామణి అవుతూ బందీలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తూ ప్రభు యొక్క కాడి కింద మంచి జీవితం జీవించాలని హెచ్చరింపబడుతున్నాం. మన గవర్నమెంట్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్
ఇండియా ఎంబ్లం గుర్తుందా మీకు? భారతదేశపు చిహ్నం. అందరం హిస్టరీ చదువుతున్నాం, అందరం మర్చిపోతున్నాం. కోట్ జ్ఞాపకం చేస్తుంది. అక్కడ ఏదైనా సింబల్ ఉందా? చిన్నప్పుడు చదువుకున్నాం, గోడల మీద అదే, హృదయాల మీద అదే. మన దేశ ప్రేమలో మర్చిపోతున్నాం. సత్యమేవ, మరి సత్యమేవ జయతేలో జీవిస్తున్న సందర్భంలో ఈ స్వాతంత్ర్యాన్ని మనం గమనించగలిగినట్టే ప్రభుకు ఆశించిన వాడు నిజమైన స్వతంత్ర కలవారు. అంతేకాదు మన పాపను గుర్తించి పశ్చాత్తాపంతో ఆయన ఏర్పరచువాన్ని యేసు క్రీస్తు స్వతంత్రంగా చేయమని లూకా సువార్త 5:40 చూస్తాం. మరి నిజమైన అంతరాత్మ దైవప్రేమ మాత్రమే నిజమైన స్వతంత్ర ఆనందం కలుగుతాయి. కొరింథీ 3:17 చూస్తాం. మరి పాపం స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేస్తుంది కానీ మనకు బానిసత్వాన్ని ఇస్తుంది అని యోహాను సువార్త 8:34 చూస్తాం. మరి పాపానికి స్వతంత్రంగా బానిసే, నీతి మనకు కూడా బానిసత్వం చేస్తే ఈ స్వతంత్రత మనకు ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి పాపము బానిసత్వ స్వతంత్రత నుండి విడుదల పొందినామా? స్వాతంత్ర దేశంలో ఇంకా బానిసగానే ఉన్నామా? క్రీస్తు కాడికింద నూతన సంవత్సరంలో కూడా మన విరాశవాదానికి మనల్ని హెచ్చరించుకుంటూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం ఉడంబడిక ఆరాధన, దీర్ఘ ఆరాధనను ఇంకొకసారి అయితే ప్రమాణ చేయబోతారు. అది దేవుడితో నిబంధన. మరి నూతన సంవత్సరానికి ఇద్దరి భాషలో రోష్ హాష్నా అన్నారు. రోష్ అంటే న్యూనెస్, క్రొత్తదనం. హాష్నా అంటే ఇయర్. పేరెవరికన్నా ఉందా రోష్? పత్రికల్లో ఎవరికి పడదు? రోషిని రాజు మా మనవరాలకి అంటే నిత్య నూతన రాణి లేక రాజు అని అర్థం. మరి అంతేకాదు ఈ న్యూ ఇయర్కి చాలా పేర్లు ఉన్నాయి. దయా సంవత్సరం, రక్షణ సంవత్సరం. అందులో కొన్ని నేను జ్ఞాపకం చేస్తా. ఫెస్టివల్ ఆఫ్ న్యూ ఇయర్ ఈజ్ రోషిని హ్యాట్స్. ఇది ఫెస్టివల్ ఆఫ్ టెస్టిమనీస్.